దువ్వాడ శ్రీనివాస్. ఆయన గత 5 ఏళ్లుగా కావచ్చు, లేతే ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఎంత పేరు సంపాదించుకున్నాడనేది ఎవరికీ తెలీదు. ఎంత మంచి పని చేశారు, ఏ కుటుంబానికి ఉపయోగపడ్డారు, ఎంతమందికి ఉపయోగపడ్డారనేదైతే ఎవరికీ తెలీదు గానీ, ఈవెన్ ఆయన కుటుంబానికి కూడా ఆయన ఉపయోగపడలేనట్టుగానే కనిపిస్తుంది. భార్య, పిల్లలందరూ కూడా రోడ్డు మీదకొచ్చి, ఈ వ్యక్తి ఇంత దుర్మార్గుడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, కూతురు వయసున్న అమ్మాయిని పెళ్ళిడికొచ్చిన అమ్మాయిల్ని ఇంట్లో పెట్టుకొని వీళ్ళిద్దరు ఆయన వాళ్ళ కుటుంబాన్ని గాలికి వదిలేసి ఇంకో కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయితో బయట చట్టాపట్టాలు వేసుకు తిరుగుతూ రీల్స్ చేస్తూ మీడియాలో కూర్చుని లేదంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో కూర్చుని ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేసుకుంటున్నటువంటి మా తండ్రి లేదంటే మా భర్త అని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. దాని ద్వారా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి చాలా బలమైనటువంటి పేరు వచ్చింది తప్ప ఏదైతే ప్రజల కోసం ఉపయోగపడతాడనో, ప్రజల కోసం కష్టపడ్డాడనో, ప్రజల కోసం ఇది చేశాడనో, ఒక రేషన్ కార్డు ఇప్పించాడనో, ఒక పెన్షన్ ఇప్పించాడనో ఎవ్వరికీ కూడా లేనటువంటి పరిస్థితి దువ్వాడ శ్రీనివాస్ గారి ద్వారా. ఆయనకు ఒక ఎమ్మెల్సీ కాదు, కనీసం దేనికి కూడా ఆయన న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. కేవలం దివ్యల మాధురి అనే ఒక మహిళకి న్యాయం చేయటం కోసం మాత్రమే ఆయన రాజకీయాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమెమో ఈయన్ని ఎమ్మెల్యేగా చేసేయాలి, లేదంటే ఆయన మంత్రి అయిపోవాలి, ఇంకొకటి అయిపోవాలి అని చెప్పి ఆవిడైతే కళ్ళగంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఆయన మీద మొన్న శాసన మండలికి వచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. లోపలికి వెళ్ళి పోరాడలేని వాళ్ళు బయటకు వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతూ పవన్ కళ్యాణ్ గారిని 50 కోట్ల రూపాయలు తీసుకున్నాం అనే ఒక కమెంట్ చేయటం జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలామందిలో ఆగ్రహాన్ని తెప్పించింది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తి ఎక్కడికి పడితే అక్కడ దిప్పుతున్నారు పోలీసులు. ఈ పోలీస్ స్టేషన్ అయిపోయింది అనుకునేటప్పటికి ఇంకొక పోలీస్ స్టేషను, ఆ కోర్టు అయిపోయింది అనుకునేటప్పటికి ఇంకొక కోర్టు, ఆ జైలుకి సంబంధించినటువంటిది అయిపోయింది అనుకుంటే ఇంకొక పీటీ వారెంట్. ఇలాంటి విధానంతో రాష్ట్రం అంతా కూడా ఒక బట్టల బ్యాగ్ వేసుకుని ఆయన అన్నిటికీ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. రేపు ఎల్లుండా ఎప్పుడు మరి ఆయన్ని ఒక చోట బెయిల్ వస్తే ఇంకో చోటకి అయిపోయాయి. అది సాక్షాత్తు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లాయర్లే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇకపోతే ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ మీద అనేక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30కి పైగా కేసులు కూడా సిద్ధంగా రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.